నాకు ఇచ్చారు. చేరి వచ్చిన ప్రతి హృదయమును వెలిగించండి, మీ జీవవాక్యంతో నింపండి. మీ మాటలను బట్టి మీ చిత్తమును గ్రహించి ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న మహాలోకానికి ఎగిసిపోయే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ బాక్స్ కూడా ఇవ్వండి లైట్గా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆ బేస్ అనేది పూర్తిగా తీసేయండి, బేస్ పూర్తిగా తీసేయండి, ట్రిపుల్ పెట్టండి. అలాగే వేదిక మీద ఆసీనులై ఉన్న నా తోటి దైవజనులందరికీ కూడా నా శుభములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సందర్భం దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విధంగా మీ మధ్యకు రావడం, మిమ్మల్ని చూడడం, మీతో కలిసి ఆ మహత్తు గల మాట, దేవుని మాట, మహనీయుని మాట ధ్యానిస్తూ ఆ దేవాతి దేవుని మనస్సును గ్రహించటం, ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన అదృష్టం, భాగ్యం. ముందుగా నీ కార్యక్రమం అనుకున్నప్పుడు ఒక టైటిల్, మంచి టైటిల్. ఎందుకంటే కూర్చున్న ఈ గంట సేపు వింటున్న దేవుని వాక్యంలో ఏం నేర్చుకుంటున్నాము అనే దానిపై ఒక స్పష్టత ఉండాలి అనే ఉద్దేశంతో ఒక టైటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులారా, సహజంగా క్రైస్తవ సమాజంలో ఎన్నో సభలు జరుగుతూ ఉంటాయి. క్రీస్తు సువార్త సభలు ఎక్కువద్దు, స్వస్థత పండుగలు, ఆశీర్వాద పండుగలు ఇంకా వస్తుంది, ఎక్కువద్దు అసలు. ఏమండి, ఇలాంటి టైటిల్స్తో సభలు జరగడం మనం చూసాం. కానీ ప్రత్యేకంగా ఇలాంటి టైటిల్, దేవుని మహిమను చాటే మందిరాలు, ఒక టైటిల్తో సభ జరగడం బహుశా మీలో చాలామందికి తెలియకపోవచ్చు, లేదా ఆ పరిచయం లేకపోవచ్చు, కొత్తగా అనిపించవచ్చు. పాఠశాలలో తరగతి గదిలో పాఠం నేర్చుకునే విద్యార్థి ఆ రోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాడు అనే అవగాహన కలిగి ఉండాలని ప్రతి పాఠానికి ఒక టైటిల్ ఇస్తారు టెక్స్ట్ బుక్లో. అలాగే టీచర్ కూడా తాను లేదా తాను బోధించబోయే పాఠం పేరు ముందుగా ఆ బ్లాక్ బోర్డుపై వ్రాస్తుంది. అలా ఒకవేళ పాఠానికి పేరు లేకపోయినా టెక్స్ట్ బుక్లో, లేదా పాఠం పేరు చెప్పకుండా టీచర్ ఏదో పాఠం చెప్పేసిన పిల్లలకి అది చేరవలసినంతగా చేరదు. అలాగే 66 పుస్తకాలు కలిగిన ఈ జ్ఞాన గ్రంథంలో ఎన్నో సంగతులు, ప్రతి విషయాన్ని విశదీకరించాలంటే, వివరంగా రాయాలంటే అట్లు వ్రాసిన గ్రంథాలు ఈ భూలోకాన్ని నింపేస్తాయి, సరిపోదు భూలోకం కూడా. అందుకే ఏ విషయం నేర్చుకుంటున్నావో దానిపై అవగాహన ఉండాలని ఇది కూడా ఒక విద్య, మహోన్నతుని విద్య, ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. దేవుని మహిమను చాటే మందిరాలు, మందిరాలు, మందిరాలు. ఈ భూమి మీద చాలా మందిరాలను చూస్తూ ఉంటాం మనం. కొన్ని రేకుల షెడ్లు ఉంటాయి, కొన్ని తాటి ఆకులతో కట్టిన మందిరాలు ఉంటాయి, కొన్ని స్లాబ్ వేసిన మందిరాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. మరికొన్ని చాలా హంగులతో కోట్ల రూపాయలు వెచ్చించి కట్టే మందిరాలు ఉంటాయి. ఈ మందిరాల గురించి బైబిల్ ఏం చెప్పింది, మానవుడు కట్టే ఈ మందిరాల గురించి దేవుడు ఏం చెప్పాడు, ఏం వ్రాయించాడు అని ఆలోచిస్తే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం నుంచి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం నుంచి, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, సొలొమోను మందిరం కట్టించాడు, యెరూషలేములో
బంగారు దేవాలయం. దానిని మొదట కట్టాలనుకున్నది దావీదు, సొలొమోను గారి తండ్రి. దావీదు కట్టాలనుకున్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడిన మాటలే ఈ అపోస్తల కార్యాల్లో మీరు చదువుతున్నారు. స్టెఫెను చెబుతున్నాడు ఆ వాక్యాన్ని వాళ్ళకి, అక్కడికి వచ్చిన యూదులకు ఆ వాక్యం చెప్తున్నాడు. ఏమన్నాడట దేవుడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? సాయంకాలపు వేళ మిద్దెపై ఉండి, రాజమందిరంలో ఉండి, దూరంగా కనబడుతున్న మందసం, ఆ మందసం గుడారంలో ఉండడం చూసిన దావీదు, అయ్యో నన్ను రాజమందిరంలో, అయ్యో నన్ను ఈ దేవదారు మ్రాణులతో కట్టిన ఈ విలాసవంతమైన మందిరంలో పెట్టిన నా దేవుడు చిన్న గుడారంలో, టెంట్లో గుడ్డతో కప్పినటువంటి గుడారంలో ఉన్నాడే. నా దేవునికి, నా యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టు వరకు నేను విశ్రమించను అని ప్రతిజ్ఞ పూనిన దావీదుతో దేవుడు అంటున్నాడు, నాయన నా గురించి ఆలోచించావు, నా కోసం ఏదో చేయాలని తపన పడుతున్నావు, నీ ఆశ నాకు నచ్చింది, నీ ఆలోచన నాకు నచ్చింది, నా మీద నువ్వు చూపించే ప్రేమ నాకు నచ్చింది, కానీ నా కోసం ఎలాంటి మందిరం కడతావయ్యా? అదేంటి ప్రభు, నేను రాజుని, సామాన్యుడిని కాదు కదా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? నేను తలుచుకుంటే ఎంత పెద్ద మందిరమైనా కడతాను. బహుశా దావీదు ఆలోచన అయి ఉండొచ్చు. అప్పుడు ఆయన అన్నాడు, కడతావా? అయితే పెన్ను పేపర్ తీసుకో, కొలతలు చెప్తాను. నేను ఉండడానికి కావలసిన మందిరం ఎంత ఉండాలంటే, ఎంత ఉండాలట? ఆకాశం నా సింహాసనం. పెన్నాగిపోయింది. ఆకాశం, దేవుడు ఆకాశం మీద కూర్చుంటే భూమి ఆయన పాదపీఠం. ఈ పాదం భూమి మీద ఆనుతుంది. కుర్చీ మీద మనం కూర్చున్నాం అనుకోండి, మన పాదం భూమి మీద ఆనింది అనుకోండి, నేల మీద మన పాదం నుంచి కుర్చీ మీద మనం కూర్చున్న భాగం వరకు, ఇంతకీ మన శరీరంలో ఏ భాగం ఆక్రమించింది ఆ ప్రాంతాన్ని అంటే మోకాలు వరకే కదా, మోకాలు వరకు. ఇప్పుడు దేవుడు కూర్చున్నది ఎక్కడ? ఆకాశం. ఆయన పాదం ఉన్నది ఎక్కడ? ఇప్పుడు ఈ భూమి మీద నుంచి ఆకాశం ఆయన కుర్చీ అయితే, ఇక్కడ నుంచి అక్కడికి ఆయన శరీరంలో ఏ భాగం ఆక్రమించింది? భూమి నుంచి ఆకాశానికి మోకాలు వరకు. మరి ఆయన నిలబడితే ఆ ఆకాశానికి పైన ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇంత పెద్ద ఆకారానికి రాజు అయితే మాత్రం ఎలాంటి మందిరం కట్టగలడు? అర్థమైందా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? నువ్వు ఇల్లు కట్టుకున్నావంటే విశ్రాంతి తీసుకోవడానికి కట్టుకుంటావు, నీ నివాస స్థలం. కానీ నాకు కూడా అలాంటి నివాస స్థలం కట్టాలని ఆలోచిస్తున్న నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది దావీదు. నువ్వు కట్టేది నా విశ్రాంతి స్థలం అవుతుందా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? వాస్తవానికి ఇవన్నీ నా హస్తకృతములు కావా అన్నాడు. ఏవన్నీ? అంతరిక్షంలో కనబడే గ్రహాలు, ఇంకా పైకి వెళితే కనబడే విశాలమైన నక్షత్రాలు, ఈ భూమి మీద ఉన్న కృత్యాలు, భూమి మీద చేయబడిన ఎన్నో సృష్టి కార్యక్రమాలు, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని అన్నాడంటే, ఈ విశ్వంలో కోట్ల నక్షత్రాలు ఈ చేతులతో కట్టిన వాడిని, ఈ విశ్వంలో గ్రహాలను ఈ చేతులతో నిర్మించిన వాడిని, ఇన్ని కోట్ల వస్తువులు ఈ విశ్వంలో సృష్టించిన, చేసిన, నిర్మించిన నాకు అదే చేత్తో ఇంకొక ఇల్లు నా కోసం కట్టుకోలేనా నేను? అదే ఆయన అడిగింది. ఇవన్నీ నా హస్తకృతములు కావండి, ఇవన్నీ నేను కట్టినవి కాదా? ఒకవేళ నాకు ఇలాంటి నిర్మాణమే అవసరమైతే నేను కట్టుకోలేనా? ఇవన్నీ నా హస్తకృతాలు కావా? నేను కట్టుకోలేనా? అదే ఆయన అడిగాడు. ఇవన్నీ నా హస్తకృతములు కావా? తర్వాత అని దేవుని మాటను ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములు అంటే ఈ చేతులతో నిర్మించబడిన ఆలయాలు.
అవే మనం చూస్తున్నాం. కొన్ని తాటి ఆకులతో ఉంటాయి, కొన్ని రేకులతో ఉంటాయి, కొన్ని పెంకులతో ఉంటాయి, కొన్ని స్లాబులతో ఉంటాయి, కొన్ని సర్వాంగ సుందరంగా తీర్చబడి చాలా హైప్ క్రియేట్ చేస్తూ గొప్ప గొప్పగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన ఉంటాయి. చిన్న పాకైనా మానవ హస్తకృతమే, కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినదైనా మానవ హస్తకృతమే. ఏదైనా మానవ హస్తకృతమే, అది మానవుడి చేతులతో చేసిందే. మనిషి చేతులతో చేసిన దాంట్లో నేను ఉన్నాను అన్నాడు. ఆయన అన్నదే, నేను అన్నది కాదండి, ఆయన అన్నదే. ఈ మాట విని మరి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోవాలండి? ఏమైపోవాలి? మనం గుడి చూడగానే గుడి దగ్గర ఆగి ఇలా ఇలా అనుకొని చెంపలేసుకొని వెళ్తాం. మన ఫీలింగ్ ఏంటి? లోపల ఆయన ఉన్నాడని. ఆయన అన్నాడు, నువ్వు కట్టిన దాంట్లో నేను ఉండడానికి నేను ఎక్కడ పడతాను ఆయన? ఆకాశం నా సింహాసనం, భూమి ఏంటండి? మన ఆలోచనకి ఆయన ఆలోచనకి ఆయన మాటే కదండి. నేనేమన్నా అపోస్తుల కార్యాల ముక్కని నేను రాసుకొని వచ్చానా? మీ బైబిల్లో కూడా ఉందా? నిజమేనండి, హస్తకృతాలయంలో ఆయన నివసించుడు, ఆయన ఉండడు, ఆయన పట్టడు. ఆయన ఆకాశ మహాకాశములు సహితమే ఆయన్ని పట్టజాలవు. ఆకాశ మహాకాశాలు ఆయన్ని పట్టలేవు. మనం కట్టిన ఈ చిన్న మందిరం ఎలా పడుతుంది? ఏమండి, ఈ మాట అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అంగీకరించి మన మనసును స్థిమితపరుచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే మన హృదయాలలో ఒక ముద్ర పడిపోయింది. ఏంటా ముద్ర? దేవుని ఆలయం, దేవుని ఆలయం, దేవుడి గుడి, దేవుని ఆలయం, దేవుడి గుడి, దేవుడి ఆలయం, దేవుడి గుడి. కొన్ని తరాల నుంచి అందరూ చెబుతుండడంతో మన హృదయంలో ముద్ర పడిపోయింది. దాన్ని చూడగానే సిలువ, గంట చూడగానే ఇట్లా నేసుకోవటం. కానీ ఈ మాటను వెంటనే డైజెస్ట్ చేసుకోవటం, దాన్ని జీర్ణించుకోవటం, దాన్ని అంగీకరించడం కొద్ది కష్టమే, కానీ నిజమది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, అందులో నివసించను అన్న దేవుడే సొలొమోను కడితే సైలెంట్గా ఉన్నాడా? నువ్వెందుకు నేను ఉండను అని చెప్పిన కట్టావని శిక్షించాడా? సొలొమోను కట్టాడు, ఆయన సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండడమే కాదు, ఆ చుట్టుప్రక్కల రాజ్యాలలో ఉన్న రాజులను ప్రేరేపించి దానికి కావలసిన దేవదారుమరాను, దానికి కావలసిన కలప, దానికి కావలసిన ఇనుము, దానికి కావలసిన రాగి, దానికి కావలసిన ఇత్తడి, దానికి కావలసిన బంగారం, దానికి కావలసిన వాళ్ళ హృదయాలను రేపి సొలొమోనుకు సహాయం వచ్చేలా చేశాడు. దావీదు తాను బ్రతికుండగానే కావలసిన దాన్ని చాలా సమకూర్చాడు. వెండిని, ఇత్తడిని, బంగారాన్ని కట్టనిచ్చాడండి. ఎందుకు కట్టనిచ్చాడు? కారణం ఏంటి అని జాగ్రత్తగా మనం పరిశోధన చేయగలిగితే ఒక వాస్తవం అనేది బయటకు వస్తుందండి. ఒక వాస్తవం. ఆ వాస్తవం ఏంటో తెలియాలంటే కొన్ని విషయాలు ముందుగా మీకు చెప్తాను. ఏమంటే ఈ సర్వాన్ని సృష్టించింది దేవుడు. ఆ సృష్టిలో మనిషిని కూడా చేశాడు. ఆదామును చేశాడు, అవ్వను చేశాడు. ఆ తర్వాత వారి నుంచి సంతానం ఈ భూమి మీద విస్తరించింది. నోవహు కాలం వచ్చింది. ఆ కాలంలో జలప్రళయం జరిగింది. ఆ తర్వాత నోవహు కుటుంబం నుంచి సంతతి విస్తరించింది. అబ్రహాం కాలం వచ్చింది. అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి వచ్చినటువంటి సంతానం ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ 400 సంవత్సరాల వరకు కొన్ని లక్షల మంది విస్తరించారు. లక్షల మందిగా వాళ్ళు అభివృద్ధి చెందారు. లక్షల మందిగా వృద్ధి చెందారు. అప్పుడు దేవుడు మోషే నాయకుడిగా పంపించాడు. నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి ప్రత్యేకపరిచి నా కోసం నువ్వు తోడుకొని రావాలి, వెళ్ళన్నాడు. అప్పుడు ఏం జరిగిందో ఒక మాటను చదువుదాం. నిర్గమకాండం 5వ అధ్యాయం. నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మొదటి వచనం కూడా చూస్తే మీకు అవగాహన ఉంటుంది. మొదటి వచనం మరియు 2వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయము
మొదటి 2 వచనాలు చదవండి తల్లి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరోతో చెప్పాడు. నా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే చెప్తున్నాడు, అహరోను మోషే పక్షంగా నిలబడి మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, ఫరో ఆజ్ఞాపిస్తున్నాడు, నాకు ఉత్సవము చేయుటకు నా జనమును అరణ్యమునకు పోనిమ్మని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు అనగానే ఫరో ఏమంటున్నాడు చూడండి, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఏమండి, ఫరో ఐగుప్తు దేశం, ఈజిప్ట్ సివిలైజేషన్ నాగరికతని, ఈ ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతగా ఈజిప్ట్ నాగరికతని చెప్పుకుంటాం. అప్పటికి అభివృద్ధి చెందిన దేశం అది. ఇప్పుడు అమెరికా లాగా, అప్పుడు ఐగుప్తు అలాగా. ఏ కష్టం వచ్చినా ముందు అమెరికాకు పరిగెత్తుతాం మనం. ఆ రోజుల్లో ఎవరు ఏ కష్టం వచ్చినా ముందు బ్రతకడానికి ఐగుప్తు అని మాట్లాడుకునేవాళ్ళు. అలాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఎవరు తెలియదట, ఆ దేశానికి, ఆ రాజుకి ఎవరు తెలియదట. నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఏంటి, సృష్టిని కలిగించిన దేవుని పేరు నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు నుంచి ఏమండి 12 మంది, ఆ 12 మందితో పాటు మిగిలిన వాళ్ళు మొత్తం 70 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని జనాంగం 400 సంవత్సరాలు అక్కడ ఉంటే ఎవరి పేరు తెలియదట. మరి 400 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? 400 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? 400 సంవత్సరాలు మన మధ్య వాళ్ళు నివసిస్తే ఏమండి, మన దేశంలో ఎన్నో జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తారని మనకు అవగాహన లేదా? ఉందా లేదా? ఉంది. మరి 400 ఏళ్ళు వారి మధ్య నివసించినప్పుడు వాళ్ళ దేవుడు ఎవరు అనేది ఫరోకు తెలియదు అంటే ఇంతకీ ఇశ్రాయేలీలకు వాళ్ళ దేవుడు ఎవరు తెలుసా? అప్పుడు తెలీదు. తెలుసు అనుకుంటున్నారు మీరు? నేను రమ్మన్నానని, నేను నాయకుడిగా నిన్ను పంపానని వాళ్ళతో చెప్పు అని మోషేతో అంటే, చిత్తం ప్రభువా నీ పేరేంటని వాళ్ళు అడుగుతారు, ఏం చెప్పాలంటాడు. అంటే అప్పుడు మోషేకి కూడా డీటెయిల్స్, వాళ్ళు మొరపెడుతున్నారు, వాళ్ళు దేవుడా అంటున్నారు, కానీ ఆ దేవుడు ఎవరో, ఆయన పేరేంటో అదేంటో ఏమీ తెలియదు వాళ్ళకి. ఏం తెలియదు వాళ్ళకి. అంటే సృష్టిని కలిగించిన ఆయన పేరు మోషే కాలానికి భూమి మీద లేదా? లేదు. ఎవరికి తెలియదా? తెలియలేదు. ఆశ్చర్యం అనిపించలేదండి? ఆశ్చర్యం అనిపించడం లేదా? ఏదైనా వస్తువు తయారు చేసిన వాడి పేరు, పలానా కిన్లే బాటిల్, పలానా వాడి కంపెనీ, పలానా సుజుకి కంపెనీ పలానా వాడిది, పలానా టాటా కంపెనీ పలానా వాడిది, పలానా లేలాండ్ కంపెనీ పలానా వాడిది, టక చెప్పేస్తాం. సృష్టిలో ఇన్ని వస్తువులు కనిపిస్తున్నప్పుడు వీటిని కలిగించిన ఓనర్ ఎవరు? పేరు తెలియదు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దౌర్భాగ్యం. అప్పుడప్పుడు మనం బాధపడుతుంటాం, ఏంటి నేను ఇంత కష్టపడ్డాను, ఈ ప్రాంతంలో నా గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, నన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. చాలా బాధపడిపోతాం. అలాంటిది కొన్ని తరాలండి. ఆదాము నుంచి అబ్రహాం తరం వరకే 14 తరాలు, అబ్రహాం నుంచి మోషే తరాలు, ఇంకా ఎన్నో గడిచాయి, కొన్ని వేల సంవత్సరాలు. ఏంటి దేవుని పేరు తెలీదా? తెలీదు. జనాలకు తెలీదు. అలాంటి కాలంలో, అలాంటి సమయంలో నిర్మించబడిన ఒక నిర్మాణమే యెరూషలేము దేవాలయం. నిర్మించబడిన నిర్మాణం అంటే యెరూషలేము దేవాలయం. ఎందుకు దేవుడు నేను ఉన్నాను అన్నాడు, కానీ కట్టిన సైలెంట్గా ఎందుకున్నాడు అంటే దాని వలన ఇంకొక ప్రయోజనం ఉందని దేవుడికి తెలుసు. ఏంటి ఆ ప్రయోజనం? చదివితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27 నుంచి చదువుతాం, జాగ్రత్తగా చదవాలి.
మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. యెరూషలేము దేవాలయమును కట్టిన సొలొమోను అనే మహారాజు స్వయంగా ఆ మందిరము ప్రతిష్ఠించే రోజు మాట్లాడుతున్నమాట. ఓపెనింగ్ రోజు, మందిర ప్రవేశము రోజు పెద్ద పండుగ చేశాడు, ఉత్సవం చేశాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు ఆయన పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును. మరి ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టాడు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, చదవండి. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైనా నా ప్రార్థన విన్నపములు అంగీకరించు నాయన. ఆ రోజు దేవునిని సొలొమోను ఒక విన్నపం, ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటంటే, తండ్రి నువ్వు ఇక్కడ ఉండాలని, నువ్వు ఇక్కడ ఉండి తీరాలని నేను అనడం లేదు. ఎందుకంటే నువ్వు ఉండలేవు, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టజాలదు. కానీ నాదొక రిక్వెస్ట్, నా మనవి నువ్వు అంగీకరించాలి. ఏంటి నాయన? ఏంటా మనవి? కంటిన్యూ చేయండి. ఏంటా మనవి? ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను, పెట్టు మొరను ఆలకించు. ఏంటా మొరండి? నీ దాసుడనైనా నేను గాని చేయు ప్రార్థనను దయతో అంగీకరించు. నా నామము అక్కడ ఉండునని. ఏ స్థలమును గూర్చి ఏముంటుందంట అక్కడ? నేనుంటానన్నాడా? నా నామం ఉంటుందన్నాడా? ఆయన పేరు నేనుంటాననలేదు, కానీ నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గూర్చి నీవు సెలవిచ్చావో ఆ స్థలమైన ఈ మందిరం, యెరూషలేము మందిరానికి మాత్రమే అది. నా నామం అక్కడ ఉండునని ప్రతి భూమి మీద మనుషులందరూ కట్టిన ప్రతి మందిరం గురించి మాట్లాడలేదు. ఒకనాడు దేవుడు యెరూషలేము దేవాలయానికి ఇచ్చిన ఆధిక్యత ఏమిటంటే, నాయన అక్కడ నా నామం ఉంటుంది, నా నామం ఉంటుంది. ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండునుగాక. అంటే అయ్యా, నీ నేత్రాలు, నీ చూపు ఈ స్థలం మీద ఉండాలి. మరియు నీ దాసుడనైన నేను కానీ, నీ ప్రజలైన ఇశ్రాయేలీలు కానీ ఈ స్థలమందు ప్రార్థించినా, లేదా ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థించినా, నీ నివాస స్థలమైన ఆకాశమందు నువ్వు ఉండి ఇక్కడ వారి మనవులను అంగీకరించాలి. ఆ స్థలము గురించి సొలొమోను చేసిన స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు కానీ నేను కానీ ఈ స్థలమందు ప్రార్థించిన, లేదా ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థించిన, వారు ఏం కోరుకుంటే అది జరగాలి అని రిక్వెస్ట్ చేశాడండి. రిక్వెస్ట్ చేశాడు. అంతేకాదు, ఇంకో రిక్వెస్ట్ ఏం చేశాడు తెలుసా? 40వ వచనం చదవండి. 41 అదే అధ్యాయంలో 41. ఇశ్రాయేలీలే కాదు, నేను ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, మరియు ఇశ్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు, అంటే అన్ని జనులు, నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చి, నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల, ఇది అన్నిలు కూడా ఆ ఫెసిలిటీ కేవలం ఇశ్రాయేలీలకే కాదు, అన్యులు కూడా ఈ స్థలమునకు వచ్చినా, లేదా ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థించినా, ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించు. ఎందుకు ఇలా చెబుతున్నాడు? ఎప్పుడు నువ్వు గనక ఈ స్థలమందు ప్రార్థించినా, లేదా ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థించినా, వారు అడిగినవి నీవిస్తే, అప్పుడు లోకములోని జనులందరూ నీ నామము ఎరిగి. అప్పుడు నువ్వు అన్నీ అనుగ్రహిస్తే, వాళ్ళ ప్రార్థన నువ్వు అంగీకరించి వాళ్ళు అడిగినవన్నీ నీవిస్తే, అప్పుడు లోకములో ఉన్న జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలన నీ యందు భయభక్తులు కలిగి
నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. 44లో ఏమంటున్నాడో చూడండి. మరియు నీ జనులు శత్రువులతో యుద్ధం చేయుటకై నీవు వారిని పంపించుచు ఏ పట్టణమునకు తట్టును ఏ స్థలమునకైనా బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము. దేనికి కట్టించాడట? ఎందుకైనా నీ నామానికి ఘనత, నీ నామానికి ఇంత సృష్టి కలిగిస్తే ఆ సృష్టిని కలిగించిన ఆయనకు పేరుకు ఘనత రాలేదంటే, పేరు రాలేదండి. నోవహు కాలంలో మనుషుల హృదయాలను చూశాడట. ఆ హృదయాలలో ఏం కనబడింది? వారి హృదయాల్లో ఏం కనబడిందండి? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనుషులు భూమి మీద చేసినందుకు తెగ బాధపడిపోయాడండి. ఎందుకంటే ఇంత సృష్టిని కలిగించిన దేవుడి గురించి ఒక్కడి హృదయంలో కూడా ఆలోచన లేదండి. ఎవ్వరి హృదయాల్లో ఆలోచన లేదు. అంటే దేవుడు లేడో వాళ్ళ హృదయాల్లో లేడండి. ఎందుకంటే నోవహు కాలం మనుషులందరినీ చంపేశాడు. అసలు కారణం ఏంటి అనంటే, వారు తినుచు త్రాగుచూ ఉండి పెళ్లి చేసుకొనుచూ ఉండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. వాళ్ళు తినడం తప్పనో, వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పనో, పెళ్లికి ఇవ్వడం తప్పనో అనలేదు ఆయన. ఈ పనుల్లో మునిగిపోయి ఎరుగలేదట. ఏం ఎరగలేదు? దేవుణ్ణి. అది అన్నింటికంటే పెద్ద తప్పు. అంటే నోవహు కాలానికి మనుషుల మధ్య దేవుడు ఎవరో తెలీదా? ఎవరో తెలీదా? తెలీదు. ఫరో కాలానికి దేవుడు ఎవరో తెలీదా? తెలీదు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఎవరో తెలీదా? తెలీదు. తానేంటో, తనెవరో, తన పవర్ ఏంటో, తన మహిమేంటో వాళ్ళకి తెలియజేశాడంటే. ఐగుప్తు దేశం మొదలుకుంటే వారు ఇక్కడికి వచ్చేంత వరకు అనేక సూచక్రియలు, అనేకం. వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలవుతుంటే కళ్ళారా చూశారు. ఇంకా దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థమైపోవాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత, యెహోషువ కూడా మరణించిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ, యెహోషువ తరం వారంతా పితరుల దగ్గరికి చేర్చబడ్డారట. అంటే వాళ్ళ కాలం అయిపోయింది, మరణించి వెళ్ళిపోయారు. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. మళ్ళా భూమి మీద దేవుడి పేరు లేకుండా అయిపోయింది. మరలా భూమి మీద దేవుని పేరు లేకుండా అయిపోయిందండి. పిల్లరా, అలాంటి కాలంలో, ఆ కాలంలో సొలొమోను కట్టిన దేవాలయం ఈ ప్రపంచంపై యెహోవా అన్న పేరు మారుమ్రోగేలా చేసిందండి. ఆయన నామానికి ఘనత ఏర్పడిందండి. పలానా యెరూషలేము అనగానే, అవును అక్కడ ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అట మొత్తం చెప్పుకుంటున్నారు ప్రపంచం అంతా. ఎలా వచ్చింది ఆ పేరు? ఎలా వచ్చింది? ఏమండి, మన మధ్య కూడా అండి క్రైస్తవుల మధ్య కొన్ని ఊర్ల పేర్లు నానుతూ ఉంటాయి మన నోటి వెంట. పలానా గుర్తండి, అక్కడికి వెళ్తేనే అన్నీ అవుతాయండి కొంతమంది అంటారు. పలానా ఏమండి నాగపట్నం అండి, అక్కడికి వెళ్తే ఏదో అవుతుందండి. మనం ఎప్పుడూ నాగపట్నం వెళ్ళలేదు, కానీ పేరు తెలిసిందో మనకి? తెలిసింది. గుంటూరు దగ్గర అయితే పెద్ద కాకాని గుడి అండి అంటారు. అటు రాజమండ్రి వైపు వెళ్ళిపోతే ఏమంటే గౌరీపట్నం అండి అంటారు. విజయవాడ గుణదలండి అంటారు. ఎందుకు ఈ పేర్లు మనకు నోటెడ్ అయ్యాయి అంటే, ఒక ప్రచారం. అక్కడికి వెళ్తే పిల్లలు లేరండి, నాకు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళానండి, అక్కడ మొక్కుకున్నానండి, అక్కడ నాకు ఏదో జరిగిందండి, పిల్లలు పుట్టేశారండి. ఉద్యోగం లేదండి, అక్కడికి వెళ్ళాను మొక్కుకున్నానండి, ఉద్యోగం వచ్చిందండి. ఇల్లు లేదండి, అక్కడికి వెళ్ళానండి మొక్కుకున్నానండి, దేవుడు ఇల్లు ఇచ్చేసాడు. అంటే పలానా చోటుకి వెళితే నీకు అనుకున్నవి అవుతాయని ఒక పబ్లిసిటీ ఉంటుంది చూసారా? ఇది ఫేక్ అండి, ఇది ఫేక్. నిజంగా జరగదు, కానీ జరిగాయని ఒక పబ్లిసిటీ వెళ్ళగానే మనం ఆ ప్లేసులను ఎలా గుర్తుపెట్టేసుకున్నాం. కానీ ఒకనాడు యెరూషలేము దేవాలయం విషయంలో మాత్రం ఫేక్ కాదండి, ఫేక్ కాదు. అక్కడికి ఎవరు వెళ్ళి ఏం కోరుకున్న దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు.
నిజంగా అనుకున్నవి జరుగుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అప్పటికి ఫేమస్ అయిపోయిందండి. అన్ని జనులు ఇతర దేశాల నుంచి, అనేక దేశాల నుంచి యెరూషలేము దేవాలయానికి రావడం, ప్రార్థించడం, వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. అలాగూ యెహోవా అనే పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోయింది. యెహోవా అనే పేరు అంటే దేవుని నామ ఘనతకు ఆలవాలంగా లేదా ఆధారంగా అవకాశంగా మిగిలింది ఏదన్నమాట, సొలొమోను కట్టిన దేవాలయం, ఆయన నామ ఘనతను చాటిన మందిరం. నిజమేనండి. ఒక ఎగ్జాంపుల్ మీకు మరొక విషయం చెప్తాను. పద్దనరాముకు వెళ్ళిపోతున్నాడు యాకోబు. అన్నను మోసం చేశాడు, అన్న కోపం మీద ఉన్నాడు. మేనమామ లాబాను దగ్గరికి వెళుతున్నాడు. మార్గ మధ్యంలో ప్రయాణంలో అండి చీకటి పడింది, రెస్ట్ తీసుకోవాలి. తాను ఉన్నటువంటి ఆ స్థలంలో ఒక బేర్షెబా ప్రాంతం నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక స్థలంలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోయాడండి. ఆ నిద్రలో స్వప్నంలో ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి వేయబడిందట. ఆ నిచ్చెన పైనుంచి క్రిందికి దేవదూతలు ఎక్కుతున్నారట, దిగుతున్నారట. ఆ పైన దేవుడు నిలిచి, యాకోబు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను మరలా నిత్యముకి స్థలానికి నిన్ను తీసుకొస్తాను, నిన్ను దీవిస్తాను. ఇలా మాట్లాడినప్పుడు వెంటనే నిద్రలేచాడు. తాను తలగడగా ఏ రాయినైతే పెట్టుకున్నాడో ఆ రాయిని తీసి దానిని స్తంభంగా నిలబెట్టి దాని మీద ఏం చేశాడు, నూనె పోశాడు. ఆ తర్వాత అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. చాలా కాలం అక్కడ దేవునికి బలులు జరిగాయి. ఆరాధన స్థలంగా అది పిలువబడింది. ఆరాధన స్థలం. ఏమంటే యాకోబు దేవుని కోసం ఏం చేశాడు అని బైబిల్లో చదివితే నిజంగా యాకోబు చేసింది ఏంటి? ఎక్కడ చూసినా అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళి మామను మోసం చేశాడు, ఇవే కనపడతాయి. మరి యాకోబు ఏం చేశాడండి అంత గొప్పగా? యాకోబు గురించి మాట్లాడుకోవడానికి ఏముందండి అని చాలామంది అనుకుంటారు, కానీ యాకోబు చేసిన గొప్ప పని చాలామందికి తెలియదు. ఒక రాయిని స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనె పోసి అక్కడ బలిపీఠం కట్టడం వల్ల ఏం జరిగిందో తెలుసా? యెహోవా అనే ఒక నామము ఈ ప్రపంచంలో కాస్త పరిచయమైంది ఆ కాలానికి. ఉదాహరణ చెప్పమంటారా? హైందవ సోదరులు ఉన్నారనుకోండి, ముక్కోటి దేవతలు అంటారు. ముక్కోటి అంటే 3 కోట్లు 33 కోట్లు, అది వాళ్ళకి తెలుసు. కానీ ఆ దేవతలన్నీ పేర్లు మనల్ని చెప్పమంటే చెప్పగలమండి మనం? వాళ్ళు కూడా చెప్పలేరు. కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ వినని చూడని కొన్ని పేర్లు వినపడుతూ కనబడుతూ ఉంటాయి. గుడి ఉంటుంది, ఆ గుడి మీద ఆ పేరు ఉంటుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతే ఏ పేర్లు కనబడతాయంటే తలుపులమ్మ తల్లి, కిటికీలమ్మ తల్లి, ఇలాంటివి కనపడుతుంటాయి. అంటే అలాంటి దేవత ఒక ఆవిడ ఉందా? అప్పటి వరకు తెలియదు. కానీ ఆ గుడి ఉండడం, ఆ గుడి మీద పేరు ఉండడంతో మనకేమనిపించింది? ఆహా, అంటే ఇలాంటి దేవత కావాలి. అంటే ఒక ఆవిడ లాంటి ఆవిడ వాళ్ళకు ఉంది అని మనకు ఐడెంటిఫై కావడానికి కారణం ఏమైంది? ఆ గుడేగా. తూర్పుగోదావరి జిల్లాలో రాజోల దగ్గర ముసలమ్మ గుడి అనే గుడి ఉంటుంది. అంటే అలాంటి దేవత కూడా ఉందా? ఉంది. ఆ గుడి ఉండబట్టేగా పేరు తెలిసింది. అంటే కట్టబడిన ఈ చిన్న చిన్న కట్టడాలు పలానా ఆయన అన్నాడు అని ఆ పేర్లు చెప్పడానికి ఉపయోగపడ్డాయి. అలాగూ యాకోబు మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుని పేరు 10 మందికి తెలియటానికి ఒక నిర్మాణం, చిన్నది బలిపీఠం. ఆ తర్వాత సొలొమోను కట్టిన దేవాలయం ప్రపంచవ్యాప్తమైంది. ఆయన నామం ప్రపంచవ్యాప్తం. అంటే దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరాలు. అయితే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక మాట రాయించాడండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం, అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చిగురు అను ఒకడు కలడట. ఎవరండి? చిగురు అని ఒకడు కలడు. చిగురు అంటే ఎవరు? దావీదుకు నీతి చిగురు, యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు. ఆయన ఎవరో కాదండి, యేసుక్రీస్తు. దావీదు వంశాంకురం,
యెషై వంశాంకురం, చిగురు అంటారు. ఆయన గురించి మాట్లాడుతూ చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. బాగా వినాలి. అప్పటికి సొలొమోను కట్టిన దేవాలయం బబులోను కాలానికి కూల్చివేయబడిన బబులోను రాజు నెబుకద్నెజర్ దాన్ని కూల్చివేసిన, కాల్చివేసిన, మరలా ఎజ్రా, నెహమ్యా అనే వారి నాయకత్వంలో రాజైన కోరెషును బట్టి, అహష్వేరోషును బట్టి వాళ్ళు తిరిగి వచ్చి నిజంగా మందిరాన్ని మళ్ళీ నిర్మించారు. ఏమండి, అప్పటికి ఆ మందిరం ఉంది. కానీ ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఒక మందిరం అక్కడ ఉన్నా ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును అని మళ్ళీ ఏమన్నాడు? అతడే. మరి సొలొమోను కట్టింది ఏంటి? అతడే యెహోవా ఆలయమును కట్టును అని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అతడే అంటే నన్ను అదర్దాన్ని ఇంకెవరు కట్టలేరు, ఇంకెవరు కట్టలేదు. దేవునికి నిజమైన ఆలయము కట్టింది క్రీస్తు మాత్రమే అన్నాడు. మరి సొలొమోను కట్టింది ఆయన ఆలయం కాదు, నివాస స్థలం కాదు. అది ఉన్న నామము కొరకే, నామం ఉంచాడు అక్కడంతే, పేరు ఉంచాడు అక్కడంతే. కానీ యేసుక్రీస్తు వస్తాడు, ఆయన నిజమైన మందిరం కడతాడు. తానే యెహోవా ఆలయమును కట్టును అన్నాడు. అతడే యెహోవా ఆలయాన్ని కడతాడు. ఏమండి, మాట చదివిన తర్వాత మత్తయి వెతికినా, మార్కు వెతికినా, లూకా వెతికినా, యోహాను వెతికినా ఆయన గురించి రాయబడిన సువార్తలో 4 పుస్తకాలు ఇవే కదా. ఎక్కడైనా యేసుప్రభు ఎక్కడైనా మందిరం కట్టాడా? ఎక్కడ లేదండి. ఉందా? యేసుప్రభు ఎక్కడైనా మందిరం కట్టాడా? మరి జకర్యాలో అతడే యెహోవా ఆలయము కట్టును అని ఉంది. అంటే ఈ మాట నెరవేరనట్లా? యేసుక్రీస్తు ఈ మాట నెరవేర్చడం మర్చిపోయాడా? అలా అనుకోవాలా? ఆయన దేవుని లేఖనములన్నీ నెరవేర్చే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కీర్తనలలోనూ, ప్రవక్తల గ్రంథాలలోనూ, ధర్మశాస్త్రంలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాయి అన్నాడు. నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాయి, అన్నీ నెరవేరాయి అన్నాడు. అంటే ప్రవక్త అయిన జకర్యా గ్రంథంలో వ్రాయబడ్డ మాట కూడా నెరవేరినట్లా కాదా? నెరవేరింది. మరి అలా అయితే ఎక్కడుందండి మందిరం అని ఆలోచిస్తున్నారా? అందరూ అనుకుంటున్నట్టు మరలా సొలొమోను కట్టిన దేవాలయం లాంటి దేవాలయం యేసుప్రభు కట్టాలనుకుంటున్నారు. నో, సొలొమోను కట్టిన దేవాలయం లాంటి దేవాలయము దేవుడి నివాస స్థలం కాదని ఆయన చెప్పాడు. యెహోవా ఆలయం ఏంటది అనుకుంటున్నారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. యేసుక్రీస్తు కట్టింది మన కంటికి కనబడనిది, లేదా ఈ లోకములో మా సొలొమోను కట్టిన దేవాలయం లాంటి దేవాలయము కానిది ఏది నిజమైన దేవాలయమో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని, అప్పటి వరకు అండి దేవుని మందిరం అంటే యెరూషలేములో ఉందని అందరూ అనుకున్నారండి. విదేశీయులు కూడా. ఎందుకంటే ఆరాధించడానికి ఇథియోపియా దేశం నుంచి నపుంసకుడు వచ్చాడు, ఆరాధించడానికి గ్రీసు దేశం నుంచి అనేకులు వచ్చారు. యేసుప్రభు ఉన్నప్పుడే ఆరాధించడానికి అనేక దేశాల నుంచి వస్తున్నారు. యెరూషలేములో దేవాలయం ఉంది అనుకున్నారు ప్రపంచం అంతా. అందుకే దేవాలయం అంటే ఏంటో సరైన నిర్వచనం ప్రపంచానికి వెళ్ళాలని పౌలు నొక్కి చెబుతున్నాడు. ఏమని? నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. యేసుక్రీస్తు కట్టిన మందిరం అదేనండి. యేసుక్రీస్తు కట్టిన నిజమైన దేవాలయం ఏది? తనను తానే అర్పణగా చేసుకొని తానే పునాది రాయిగా మారిపోయాడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన పునాది రాయిగా మారిపోయాడు. ఆయనేనండి. అలా మారిపోయిన ఆయన తన రక్తం చిందించి మనలాంటి వాళ్ళందరినీ సంపాదించాడు. ఎట్లా కట్టాడండి, ఎక్కడ కట్టాడండి అనుకుంటున్నారేమో.
తనకు తాను రాయిగా మారాడు, పునాది రాయిగా. ఆ తర్వాత పునాది రాయి ఒక్కటి ఉంటే సరిపోదు కదండి, పునాది మాత్రమే కడితే సరిపోదు కదండి. దాని మీద రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చుకుంటూ వస్తేనే కదండి గోడలు లేస్తాయి. అలాగే యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు అంటే, తాను పునాది రాయి అయితే తన రక్తంతో మనలాంటి సజీవమైన రాళ్లను సంపాదించాడు. పేతురు గారు ఏమంటున్నారు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునగు రాయగు ప్రభు. మనుషులు విసర్జించారట, యేసుక్రీస్తుని మనుషులు విసర్జించారు. అది మూలకు తలరాయి అయింది, అమూల్యమైన రాయి అయింది, దేవుని చేత ఏర్పరచబడింది. మళ్ళీ చదవనమాట, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు నొద్దకు మీరు వచ్చారట. మీరంతా వచ్చిన వారై, చదవమ్మా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు కూడా సజీవమైన రాళ్ళు. యేసుక్రీస్తు ద్వారా మీరు ఎలా మార్చబడ్డారు? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నిజమైన దేవాలయాన్ని కట్టే ఆ చిగురు అతడే యెహోవా ఆలయం కట్టును. ప్రారంభించాడు, కడుతున్నాడు, ఇంకా 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 పెరిగిపోతుంది మందిరం. ఇప్పటికీ క్రైస్తవ్యం ప్రపంచంలో ఏమండి 750 కోట్ల మందిలో 400 కోట్లు సుమారుగా క్రైస్తవులు అండి. అంటే ఇన్ని రాళ్ళు వచ్చి చేరాయి, ఈ మందిరం కట్టబడుతూనే ఉంది. నిజమైన దేవుని మందిరం, ఆ నిజమైన దేవుని మందిరం సంఘమేనండి. సంఘం, ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని నామము ఒక స్థలమందు పెట్టబడితే, దేవుని నామం ఒక రాతి కట్టడంలో కనబడితే ప్రపంచ దేశాలలో దేవుని పేరు మారుమ్రోగింది కదా. అలాంటప్పుడు ఆ రాయి గొప్పదా, నువ్వు గొప్పవాడివి అంటే ఆ రాయికి జీవం లేదు, ఆ రాయి మాట్లాడదు. నువ్వెవరు? సజీవమైన రాయి. సజీవమైన రాయి. సంఘం ఎవరు? నిజమైన దేవాలయం. నిజమైన దేవాలయం. రాతితో కట్టబడిన మందిరాలే దేవుని మహిమకు కారణమైతే, దేవుని నామాన్ని ప్రచురపరిస్తే, సజీవమైన మందిరాలైన మీ వలన దేవుని నామానికి ఘనత మహిమలు వచ్చాయా? దేవుని మహిమను చాటవలసిన మందిరాలు ఏవి అసలు? ఏవి? కట్టబడిన మందిరాలా? యేసు రక్తం చేత కొనబడిన మందిరాలా? మీరే నిజమైన మందిరాలు, మీరే నిజమైన మందిరం. దేవుని మహిమను చాటవలసిన మందిరాలు ఏవండి? రాతి కట్టడాలా? మనమా రాతి కట్టడాలా? మనమండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం, యేసుక్రీస్తునందు నిరీక్షించాం కదా మనం, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచాం కదా మనం, నిరీక్షణ ఉంది కదా మనం. అలాగూ క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము దేవుని మహిమకు కీర్తి కలగ చేయాలి. అంటే కీర్తి అంటే పబ్లిసిటీ, చాటటం. దేవుని మహిమకు కీర్తి కలగజేయాలి. ఎవరు? నువ్వు, నేను. క్రీస్తునందు నిరీక్షించిన మనము ఆయన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము బట్టి మనలను జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాడు. ఆయన సృష్టి పుట్టక ముందు నిర్ణయించుకున్నది ఎవరినంటే మనల్ని. మనము సజీవమైన మందిరాలుగా ఉండి దేవుని మహిమకు కీర్తి, పబ్లిసిటీ, కీర్తి. ఇప్పుడు చెప్పండి, ఒక యెరూషలేము దేవాలయం చూడగానే ఆ దేవుడి గొప్పతనం అర్థమైతే, ఆ రాతి కట్టడం కంటే సజీవమైన రాయివైన నీ వలన
దేవుని నామానికి ఘనత రావాలి, మహిమను చాటాలి. నీ వలన దేవునికి మహిమ వస్తుందా? మహిమపరచబడుతున్నాడా దేవుడు? మనల్ని చూస్తే అవమానం జరుగుతుందా? మన వల్ల దేవుడికి అవమానమా మహిమ వచ్చిందా? అవమానమా మహిమ? మత్తయి సువార్త అందరు తీయని 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15, 16 వచనాలు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. తెలుసుగా, ఒక కొలపాత్ర, కొంచెం అంటే కొలపాత్ర. ఆ దీపం వెలిగించాక దాని మీద కొలపాత్ర బోర్లించారనుకోండి, వెలుగు ఎవరికి వస్తుంది? మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీద పెడతారు. మనుషులు అది జాగ్రత్తగా వినాలి. దేవుని మహిమను చాటవలసిన మందిరాలమైన మనం ఏం చేయాలంటే, మనుష్యులు మీ సత్క్రియలను ఏం చూడాలి? మనుషులు మనలో ఏం చూడాలి? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, అది మీ పరలోకమందున్న తండ్రికి మహిమ రావాలి అంటే మనము సత్క్రియలు 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 మీ సత్క్రియలను మనుషులు ఎదుట కనబడనియండి. ఎందుకంటే మనుషులు మీలో ఉన్న సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును, అది మీ వెలుగును ప్రకాశింపనియండి. సత్క్రియలు చేయండి. అంటే మనం ఎలాగండి దేవుణ్ణి మహిమపరచగలం? దేవుణ్ణి ఎలాగండి మహిమపరచగలం? మనల్ని చూసి పరలోకమందున్న తండ్రిని, దేవుణ్ణి మహిమపరచాలి. లోకం ఎలాగండి? సత్క్రియలు. సహోదరులు, సేవకులు మస్తాన్ వలి గారి గురించి నేను లోపలికి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఎంతోమంది పిల్లలను చేరదీసి ఆయన ఏమండి వారిని సాకుతున్నారు అని. దేవుడు చెప్పిన మాట అండి అది. తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా, చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రం నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటం, ఆకలి కలిగిన వారికి ఆకలి తీర్చడం, దప్పిక కలిగిన వారికి దప్పిక తీర్చడం, వస్త్రహీనులైన వారికి వస్త్రాలు ఇవ్వడం, దిక్కులేని వారికి తండ్రి వలె దిక్కుగా ఉండడం. ఈ సత్క్రియలను చూడాలి నీలో. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తిని నువ్వు కనబరిచినప్పుడు మనుషులు నీలో ఉన్న ఈ సత్క్రియలను చూసి, ఆ దేవాతి దేవుడు ఎంత గొప్పవాడైతే ఆయన మాట విని వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు. క్రైస్తవ జీవితాలను చూసి, క్రైస్తవుల కార్యములను చూసి, క్రైస్తవులు చేసే సేవా కార్యక్రమాలను చూసి, క్రైస్తవులు చేసే సత్క్రియలను చూసి, ఈ లోకము నీ దేవుణ్ణి మహిమపరచాలి అంటే నీ పనులే నీ దేవుని మహిమపరిచేలా చేస్తాయి. అయితే ఈరోజు నిజంగా క్రైస్తవుడి వలన మహిమ వస్తుందా? వేల రూపాయల ఖర్చుతో ఆ దేవాతి దేవుని మనసును బయట పెట్టడానికి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ 10,000 నుంచి, క్రైస్ట్ చర్చ్ నుంచి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏమండి, సేవా కార్యక్రమాలు జరిగించాలి, కొనసాగించాలి, సత్యమును అనేక మందికి పంచాలనే ఒక మంచి ఆలోచనతో త్వరలోనే మీ మధ్యకు అనేక కార్యక్రమాలతో వారు రావాలనుకుంటున్నారు క్రైస్ట్ చర్చ్. ఎందుకు? మనుషుల ఎదుట సత్క్రియలు ఇవి, పరలోక తండ్రిని మహిమపరిచే సత్క్రియలు. ఆ దేవాతి దేవుని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినప్పుడు ప్రతి నోరు ఆయన్ని స్తుతిస్తుంది, ప్రతి మనసు ఆయన్ని మహిమపరుస్తుంది, ప్రతి గుండె ఆయన్ని మహిమపరుస్తుంది, ప్రతి హృదయము ఆయన్ని స్తుతిస్తుంది. అలా నీ వలన మనుషులు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? మహింపరచగలుగుతున్నారా? నిన్ను చూసి దేవుణ్ణి మహింపరుస్తున్నారా? నిన్ను చూసి దేవుని నామాన్ని అవమానిస్తున్నారా?
మనం మహింపరచడం కదండి, అవమానిస్తాం. ఎందుకండి ఆవిడ ప్రార్థనకి వెళుతుంది, ఉపయోగం ఏంటండి అనేలా ఉన్నాం మనం కదా. ఎందుకండి ఆయన, ఇంకెందుకండి భక్తి, ఎందుకండి ప్రార్థనకి వెళతాడండి. దేవుడు పరువు తీశాడు. నీ వలన అవమానమా దేవునికి సన్మానమా? నోరు లేని రాతి కట్టడాలే దేవుని నామానికి ఘనతను తెస్తే, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన మనం, సంఘంగా ఉన్న మనం, నిజమైన దేవుని ఆలయంగా ఉన్న మనం దేవునికి మహిమ ఎలా తేగలుగుతున్నాం చెప్పండి? సత్క్రియలేవి, దేవుని నామాన్ని ధరించుకున్న మీ సత్ప్రవర్తన ఏది? మనుషుల మధ్య మీ ప్రవర్తన చూసి పరలోకమందు ఉన్న తండ్రిని మహింపరచగలుగుతున్నారా? ఆలోచించండి. ఇలాంటి సత్క్రియలు చేయండి. పేదలైన పిల్లలను చేర్చుకోండి, అనాథలైన పిల్లలను చేర్చుకోండి, పేదలను చేర్చుకోండి, దిక్కులేని వారిని చేర్చుకోండి, విధవరాండ్రం చేర్చుకోండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి. పరలోకపు జ్ఞానాన్ని చెప్పి ఈ ప్రపంచానికి తెలియని ఆ పరలోక మార్గాన్ని చూపించండి. ప్రపంచానికి అది తెలియదండి. బ్రతుకంటే ఇక్కడ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఇక్కడే చచ్చిపోతాం, ఆ తర్వాత అనవసరం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు అంధకారం, వాళ్ళకి భవిష్యత్తు తెలియదు, మరణం తర్వాత ఏముందో తెలియదు. అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సత్యాన్ని వినిపించి, ఈ భూమి మీదే కాదు జీవితం, ఈ భూమిని దాటిన తర్వాత శాశ్వతమైన నిజమైన జీవితం ఉందని ప్రపంచానికి చాటాలి. అది సత్క్రియ. అది విన్న ప్రపంచం దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. అలాగూ నీ వలన దేవునికి మహిమ వస్తే నువ్వు దేవుని మహిమను చాటే మందిరానివి, లేదా సున్నం కొట్టిన సమాధివి. మనం ఏ స్థితిలో ఉన్నామో, నీ వలన, నీ బ్రతుకు వలన, నీ కార్యముల వల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా, లేక సమాధిలో పెట్టబడిన సున్నము కొట్టిన రాయిలాగా, సమాధిలో ఉన్న కుళ్ళిపోయిన ఎముకల్లాగా మనం ఉన్నాము? ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సృష్టిని చేసింది మీరు, కానీ ఈ సృష్టిలో మీ నామానికి ఘనత రావడానికి కొన్ని వేల సంవత్సరాలు, అది కూడా కట్టబడిన ఒక కట్టడం వల్ల, మీ నామం అక్కడ ఉండనని చెప్పబడిన స్థలంలో కట్టబడిన నిర్మాణం మీ మహిమను చాటితే, ఆ రాతి కట్టడం కంటే గొప్ప కట్టడాలం మేము, సజీవమైన రాళ్ళం, ఆత్మ సంబంధమైన మందిరాలము, క్రీస్తుతో అంటు కట్టబడినవారు. మా వలన మీకు ఎంత మహిమ రావలసి ఉందో మేము అర్థం చేసుకోగలం. నిజముగా మిమ్మల్ని మహిమపరిచే మందిరాలుగా మా బ్రతుకులు ఉండాలి, మా శరీరాలు ఉండాలి. సత్క్రియలతో మనుషుల ఎదుట మీ నామాన్ని మేము ఘనపరచగలగాలి. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా అవమాన క్రియలతో మనుషుల ఎదుట మిమ్మును, మీ నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం. అలాగూ కాక మా ప్రవర్తన సరిదిద్దుకొని మీ నామాన్ని ఘనపరచుటకు మమ్మల్ని సమాయత్తం చేయమని ప్రార్థిస్తున్నాం. కుమారుడు నరేంద్రను జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలమందు నాయన అనేకుల ఎదుట మీ సత్యము కొరకు సాక్షిగా నిలబడడానికి, మీ సత్యము కొరకు సేవకునిగా నిలబడడానికి నాయన మీ వలన నియమించబడ్డాడు. చిన్నవాడైన పెద్దల సహకారంతో, అనేకుల సేవకులైన వారి సహకారంతో, యవనుడైన తిమోతి వలె మీ బిడ్డ కూడా ముందుకు సాగునట్లుగా దీవించండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే బద్వేలు సంఘాన్ని నడిపిస్తున్న కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిసర ప్రాంతాల చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి క్రైస్ట్ చర్చి సంఘాలను, సంఘ కార్యక్రమాలను దీవించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని వ్యర్థపరుచుకొనక తమ బ్రతుకుల్లో ఫలింప చేసుకునే అవకాశం వారికి ఇవ్వండి. మీ కుమారుడు ఈ స్థలము ఇచ్చి సత్యం కొరకు సహకారిగా, సహాయంగా నిలిచిన మస్తానవలి గారి సేవకులు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న సత్క్రియ, మంచి క్రియ దీవించండి. ఆ పరిచర్యను అభివృద్ధి చేయండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా నిలబెట్టిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి.